హలో ఎవ్రీవన్, ఇవాళ మెంతం కూర డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ హీట్ కాగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కాగానే ఇంకా టమాటోస్ వేసుకొని మంచిగా అవి కూడా కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు ఉడికిన తర్వాత ఇంకా కాజు వేసుకొని అవి కూడా మంచిగా వేపుకోవాలి. మంచిగా రెండు వేగిన తర్వాత ఆయిల్ వెళ్ళేటప్పుడు పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా మీరు ధనియాల పొడి వేసుకున్న మంచిగా ఉంటుంది. అవన్నీ వేగిన తర్వాత స్మూత్గా పేస్ట్ చేసుకోండి. అండ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతం కూర మంచిగా ఉడికిన తర్వాత అది తీసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని అది కూడా మంచిగా బ్రౌనిష్గా వేయించుకోండి. అది వేగిన తర్వాత మనం ఇప్పటిదాకా స్మూత్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని నేను గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోయలేదు, థిక్ మంచిగా స్మూత్గా ఉండాలని. మీకు వాటర్ కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇప్పటిదాకా మనం మెంతం వేపుకున్నాం కదా, ఆ మెంతం కూడా ఇందులో కలుపుకోండి. మీకు థిక్గా అనిపించింది అనుకోండి వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోండి. అండ్ లాస్ట్లో గరం మసాలా వేసేసి ఇంకొద్దిసేపు మూత పెట్టి మంచిగా మెత్తగా మెంతం కూర మంచిగా ఉడికేటట్టు పచ్చివాసన మొత్తం పోయేటట్టు పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వెళ్ళేటట్టు అండ్ మంచిగా సర్వ్ చేసుకొని రోటీతో తినండి, చాలా బాగుంటుంది. నేను రోటీ లేకుంటే కాబట్టి రైస్తో తిన్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.